నీట్ అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అయ్యే టైం అనేది దగ్గర పడుతుందని అండ్ ఆల్ ద ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏదైతే నీట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు మీకు కావాలో అవన్నీ మీరు రెడీగా పెట్టుకునే టైం వచ్చేసింది. ఇప్పుడే మీరు రెడీగా పెట్టుకున్నారంటే తర్వాత మీకు ఇంకా పానిక్ మూడ్ ఉండదు అనమాట. నెంబర్ 1. నెంబర్ 2, ఏ పర్టికులర్ డేట్ లో మనకి యాక్చువల్ గాను నీట్ అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అవ్వచ్చు, ఎక్స్పెక్టెడ్ గా ఎప్పటి వరకు అవ్వచ్చు, ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఇదంతా నేను ఈ పర్టికులర్ వీడియోలో డీటెయిల్ గా చెప్పబోతున్నాను. సో ఎండ్ వరకు చూడండి, చాలా చిన్న వీడియో ఉంటుంది. లెట్ us go నాన్న వితౌట్ ఎనీ డిలే. బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నాన్న, మనకి 77th రిపబ్లిక్ డే సందర్భంగా 77% స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది వేదాంతు లెర్నింగ్ సెంటర్స్ ఆర్ ఆఫ్లైన్ సెంటర్స్. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. ఓకే, పదండి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ పాయింట్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అన్నిటికన్నా ఫస్ట్ ఏజ్ లిమిట్ విచ్ ఇస్ 17 years బై December 31st వరకు మీరు 17 years ఉండాలి నీట్ ఈ పర్టికులర్ ఏడాది 2026 లో. దాని తర్వాత క్వాలిఫికేషన్ కోడ్స్ 1 and 2 నేను మాట్లాడతాను, ఏ డాక్యుమెంట్స్ కావాలో చెప్తాను, ఎలాంటి టైప్ ఆఫ్ ఫోటోస్ కావాలో చెప్తాను, హ్యాండ్ ఇంకా పామ్ ఇంప్రెషన్స్ ఇంకా థంబ్ ఇంప్రెషన్స్ గురించి చెప్తాను, ఇంకా సిగ్నేచర్ ఇంకా సైజ్ స్పెసిఫికేషన్స్ ఎంత కేబీస్ లో ఉండాలి ఏమిటి అవన్నీ నేను రెడీగా పెట్టుకోవచ్చు మీరు ఇప్పటి నుంచి తీసుకొని. అన్నిటికన్నా ఫస్ట్ నీట్ ఫామ్ అనేది మీరు neat.nta.nic.in ఈ పర్టికులర్ ఏదైతే వెబ్సైట్ లో ఉందో మీరు ఫామ్ ఫిల్ చేస్తారు. ఇప్పుడు ఏజ్ లిమిట్ వచ్చేసి నాన్న మీకు యాక్చువల్ గాను 17 years యాజ్ ఆఫ్ Jan 31st, 2026. ఇది మనకి యాక్చువల్ గాను రూల్ పెడతారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీకు బులెటిన్ వస్తుంది కదా, బులెటిన్ వచ్చినప్పుడు మీకు యాక్చువల్ గాను ఈ రూల్ వస్తుంది దట్ మీరు 31st January విచ్ ఇస్ టుడే, ఓకే, మనకి ఈ డేట్ లోపు మీరు పుట్టి ఉండాలి అనమాట. అది ఓకే, లేదు అంటే అయి ఉండాలి అండ్ ఈ ఏజ్ లో మీరు 17 years అయిపోయి ఉండాలి ఈ డేట్ రోజు. దానికన్నా ఇంకా మీరు ఇంకా 17 అవ్వలేదు 16 ఉన్నారంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్. దానికన్నా పెద్ద ఇయర్ అనుకోండి, టెన్షన్ లేదు, చిన్నగా అయితేనే ప్రాబ్లమ్. పెద్ద అయిపోయింది సార్, నా ఏజ్ ఎక్కువ ఉన్నది ఆల్రెడీ, నా ఏజ్ 18, 19 ఉంది, నేను ఎలిజిబుల్ కాదు. మీరు 17 years ఉండాలని చెప్పట్లేదు, మినిమం 17 years ఉండాలని చెప్తున్నారు అంతే. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ద క్వాలిఫికేషన్ కోడ్స్. సో క్వాలిఫికేషన్ కోడ్స్ వచ్చేసి 2. మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నారంటే మాత్రం కోడ్ 1 పెడతారు. ఇంటర్ దాంతో లేదంటే మీరు డ్రాప్ చేశారు లేదంటే లాంగ్ టర్మ్ చేస్తున్నారంటే కోడ్ 2 పెడతారు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, గుర్తుపెట్టుకోండి అంతే. మిగతాదంతా చూడక్కర్లేదు. ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే కోడ్ 1, డ్రాప్ చేస్తున్నారంటే కోడ్ 2 అయింది. ఇప్పుడు మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ క్లాస్ 10th ఏదైతే ఎస్ఎస్ఎల్సి సర్టిఫికేట్ మీద ఏదైతే ఉన్నదో అది, ఓకే, సో మీరు ఏదైతే ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉందో అది, దాని తర్వాత క్లాస్ 12th సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ దగ్గర ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ లేదు, మెమో ఉన్నా చాలు, అట్లీస్ట్ మెమో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దాని తర్వాత కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఓబీసీ ఎస్సీ ఎస్టీ. ఇప్పుడు దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కేటగిరీ సర్టిఫికేట్స్ లో వ్యాలిడిటీస్ ఉంటాయి. కొన్ని 1 year, కొన్ని 2 years, కొన్ని 5 years, ఇలా కొంచెం వ్యాలిడిటీ ఇష్యూస్ ఉంటాయి. ఆ వ్యాలిడిటీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో చూసుకొని అడ్రస్ చేసుకొని మీరు నియరెస్ట్ తహసీల్దార్ ఆఫీస్ అయినా లేదంటే నియరెస్ట్ ఎక్కడి నుంచి అయితే మీరు ఈ సర్టిఫికేట్ తీసుకున్నారో వెళ్ళి మీరు ఒకసారి కనుక్కోండి. కనుక్కున్న తర్వాత మీరు పర్వాలేదు వ్యాలిడిటీ ఉందంటే పర్లేదు, లేదు అంటే కొత్త చేయించేసుకోండి, త్వరగా లేట్ చేయకండి. దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఓన్లీ ఫర్ ద బీపీఎల్ స్టూడెంట్స్. ఎవరైతే యాక్చువల్ గా ఫర్దర్ వెళ్ళి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉందో వాళ్ళకి. నెక్స్ట్ పీడబ్ల్యూడి ఫిజికల్లీ డిసేబిలిటీ ఏమైనా ఉన్నదంటే అది. ఓకే, ఇప్పుడు జేఎన్కే ఆస్పిరెంట్స్ కి సెల్ఫ్ డిక్లరేషన్ అవుతూ ఉంటుంది, అక్కర్లేదు. అండ్ ఎన్ఆర్ఐ సర్టిఫికేట్ ఫర్ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అక్కర్లేదు. ఇది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీది ఒక డొమిసైల్, అంటే మీరు ఆంధ్రానే లేదంటే తెలంగాణ అనేసి మీది ఒక డొమిసైల్ లోకల్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి, ఇంపార్టెంట్. ఇప్పుడు డాక్యుమెంట్స్ లో వచ్చేసి నాన్న మనకి అన్నిటికన్నా ఫస్ట్ ఈ పోస్ట్ కార్డ్ సైజ్ పిక్చర్ ఒకటి మీరు అప్లోడ్ చేయాలి, అది కాకుండా తీసుకొని వెళ్ళాలి. ఓకే, సిగ్నేచర్ వచ్చేసి మనకి 4 to 30 KB వరకు ఉండొచ్చు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జేపీజీ పిక్చర్ ఫార్మాట్ లో. పోస్ట్ కార్డ్ సైజ్ పిక్చర్, దీని సైజ్ 10 to 200 KB. అన్నిటికీ నేను ఇక్కడ సైజెస్ ఇస్తాను. పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, లెఫ్ట్ రైట్ హ్యాండ్ ఫింగర్స్, మొత్తం ఫింగర్స్ ఇంప్రెషన్ ఇంకా థంబ్ ఇంప్రెషన్ అని చెప్పేసి ఇస్తాను. అది కేటగిరీ సర్టిఫికేట్, క్లాస్ 10th, సిటిజన్షిప్, ఇవన్నీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వీటి సైజ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇచ్చేసాను. ఇంకా ఏ ఫార్మాట్ కూడా ఇక్కడ ఇచ్చేస్తాను. సో ఈ పర్టికులర్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ లో మీకు దొరికిపోతుంది. డిస్క్రిప్షన్ లో ఈ పర్టికులర్ పీడిఎఫ్ ది లింక్ అనేది నేను పేస్ట్ చేయించేస్తాను అండ్ యూ విల్ గెట్ ఇట్. సో డిస్క్రిప్షన్ లో చెక్ చేసుకోండి, యూ విల్ గెట్ ద లింక్. ఓకే, డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు డౌన్లోడ్ అవ్వట్లేదు అని టెన్షన్ పడకండి, యూ హ్యావ్ టు ఓపెన్ ఇట్. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక పర్టికులర్ వేదాంతు పేజ్ ఓపెన్ అవుతుంది అండ్ అక్కడ మీరు చేసుకోగలుగుతారు. ఓకే, రిజిస్టర్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఓపెన్ అవ్వట్లేదు అని అనకూడదు. ఓకే, పదండి. ఇప్పుడు మీది ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉన్నదో చాలా చాలా ఇంపార్టెంట్. దాంట్లో ఇయర్స్ క్లియర్ గా కనిపించాలి. ఓకే, అది మీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది వైట్ ఉండాలి, బ్లాక్ బ్లూ ఏమి ఉండకూడదు. ఇట్ షుడ్ బి అ వైట్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇంకా పేరు కింద మీరు ఏదైతే ఫోటో తీసుకుంటారో అప్లోడ్ కూడా చేస్తున్నారో, ఓకే, ఆ అప్లోడ్ చేసిన ఫోటో ఏదైతే ఉన్నదో దాంట్లో వచ్చేసి మనకి ఓకే
క్యాండిడేట్ నేమ్ ఉండాలి, డేట్ ఉండాలి అనమాట. ఓకేనా? అది. సో క్యాండిడేట్ నేమ్ వచ్చేసి ఇప్పుడు నా పేరు అజయ్ కుమార్, డేట్ ఏంటి 31/1/2026. అలా ఏ రోజు అయితే తీసుకున్నారో ఆ రోజుది డేట్ ఉండాలి. ఓకే, దాని తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ ఇంప్రెషన్స్ ఇగో నేను చూపించినట్టు ఇలా పెట్టాలి, ఇంకా సిగ్నేచర్. ఓకే, అది. ఇది కాకుండా మిగతా ఏ టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను మీకు ఇక్కడ ఇచ్చేసాను. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ అర్జున బ్యాచ్ విచ్ ఐ వాంటెడ్ టు టాక్ టు యూ నాన్న. చూడండి, మీరు కనుక నీట్ ప్రిపేర్ అవుతున్నారంటే ఓకే, నీట్ కోసం అర్జున బ్యాచ్ అనేది చాలా చాలా మంచి ఆప్షన్. తెలుగులోని మీకు ఒక బ్యాచ్, దేంట్లో అయితే 23 నీట్ ప్యాటర్న్ టెస్ట్ ఉంటాయి విత్ 15 ఫుల్ సిలబస్ టెస్ట్ అండ్ 8 పార్ట్ వీక్లీ టెస్ట్ అన్నమాట. ఓకే, దీంట్లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మీకు యూస్ఫుల్ ఏంటి అంటే ఈ 360 డిగ్రీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్. ఇంక ఈ కోర్సెస్ జస్ట్ 999 కి, ఇంకా పీవైక్యూ బుక్ ది హార్డ్ కాపీతో తీసుకుంటున్నారు అంటే 1999 కి ఈ కోర్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతున్నది. ఐ వుడ్ సే దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ నాన్న. ఈ కోర్స్ తీసుకుంటే మాత్రం మీకు సిలబస్ అనేది రాబోయే ఒక 1.5 month లో కంప్లీట్ అవుతుంది అండ్ మీకు చాలా మంచి రివిజన్ కూడా అయిపోతుంది. సో ఇఫ్ యూ ఆర్ స్టిల్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చెక్ దిస్ అవుట్. డిస్క్రిప్షన్ లింక్ మీకు దొరికిపోతుంది. ఓకే, సరే. ఇది కాకుండా మిగతా ఏవైతే సర్టిఫికేట్స్ అని మీకు ఉన్నాయో సచ్ as ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అపెండిక్స్, దాని తర్వాత వేరే వేరే ఏవైతే యాక్చువల్ గా మనకి అపెండిక్స్ లో ఉన్నాయో ఓకే, మనకు వచ్చేసి ఈ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్, డిక్లరేషన్, దానికి ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, వీటన్నిటివి ఫార్మాట్స్, దాని తర్వాత పీడబ్ల్యూడి సర్టిఫికేట్స్, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, అన్ని ఏవైతే ఉన్నాయి సింగిల్ చైల్డ్ సర్టిఫికేట్స్, మైనారిటీ, అన్ని ఇక్కడ నేను మీకు యాక్చువల్ గా పూర్తిగా వీటి ఫార్మాట్ ఇక్కడ ఇచ్చేసాను. దీని పీడిఎఫ్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్ లో దొరికిపోతుంది as I just told you. ఓకే, సో యూ కెన్ గో. అది కాకుండా మీకు ఇప్పుడు అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉందో దాదాపు మీది యాక్చువల్ గాను ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డు, లేదంటే మీ 12th అడ్మిట్ కార్డ్ అయినా, పాన్ కార్డ్ అయినా, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, ఇవన్నీ తీసుకువెళ్ళొచ్చు. బట్ బేసికల్లీ మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా నమ్ముకోండి, బెటర్. అండ్ ఆధార్ లో ఉన్న డీటెయిల్స్ మీవి మ్యాచ్ అవ్వాలి. డీటెయిల్స్ షుడ్ మ్యాచ్ ద 10th కార్డు, 10th ది ఏదైతే 10th మార్క్స్ కార్డు ఉందో ఏదైతే అది 10th మార్క్స్ కార్డ్ తో పాటు ఏదైతే మెమో ఉన్నదో అది. సో 10th మార్క్స్ కార్డు ఇంకా మెమో ఏదైతే ఉందో ఇంటర్మీడియట్, ఆ మెమో తోటి మీవి డీటెయిల్స్ మ్యాచ్ అవ్వాలి. లెటర్స్ నాన్న నా పేరు అజయ్ కుమార్ అని ఉన్నది, ఇప్పుడు అక్కడ కూడా అజయ్ కుమారే ఉండాలి. ఓకే, మనకి 12th మార్క్ షీట్ లో కూడా అజయ్ కుమార్ అనే ఉండాలి. ఓకే, 10th మార్క్ షీట్ లో కూడా అజయ్ కుమారే ఉండాలి. ఓకే, సేమ్ సీక్వెన్స్ లో ఉండాలి, కుమార్ అజయ్ లా ఉండకూడదు. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్ నాన్న. మీకు ఇంకేం డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి అండ్ ఐల్ సీ యూ ఆల్ in the next video. Thank you, champions.